రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. విజయవాడలో ఖాదీ సంత ఎగ్జిబిషన్ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఏపీ బీజేపీ చీఫ్ మాతో పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇక ఖాదీ సంత మార్కెట్లో గ్లోబల్ సంత మారుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈ రోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు. సంతానంగానే మనకు అందరికీ జ్ఞాపకుంటుంది పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒక రోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈ రోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రొడక్ట్స్ తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తు పెట్టుకోవాలి. భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్ గా చరిత్రను గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తుకు మనం